నేను డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. అందరికీ జీబీఎంలు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగినటువంటి ఐతానగర్లో జరిగినటువంటి ముగ్గురు యువకుల్ని పోలీసులు కొట్టినటువంటి కేసు గురించి మాట్లాడుతున్నాను. ఈ సంఘటనలో బాధితులు ఎవరంటే దళితులు, క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు. ఈ యువకుల పేర్లు ఏంటంటే, ఒక అతని పేరు చేబ్రోలు జాను, రెండో అతను షేక్ బాబులాలు, మూడో అతను దోమల రాకేష్, నాలుగో అతను నవీన్ అన్న అతను ఉన్నారు కానీ ఆయన దొరకలేదు. ఈ ముగ్గురు యువకులను ఏం చేశారంటే పోలీసులు రోడ్డు మీదకి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశాల్లో ప్రజల మధ్య కూర్చోబెట్టి కాళ్ళు సాపించి విపరీతంగా కొట్టారు, విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఈ యువకులంతా ఎవరు హింసించిన వాళ్ళు ఎవరంటే 2 టౌన్ ఎస్ఐ, 3 టౌన్ ఎస్ఐ అని సిఐ అని చెప్తున్నారు. ఇద్దరు సిఐలే అని చెప్తున్నారు. ఈ తర్వాత ఇంకా ఒక 5-6 కానిస్టేబుల్ ఉన్నారు ఆ ప్లేస్లో. అయితే వీళ్ళంతా చేసింది ఏంటంటే, లాఠీలు విరిగిపోతుంటే పిల్లలు కొట్టేటప్పుడు లాఠీలు అందించారు. తర్వాత ఆ కాళ్ళు నొప్పి పుట్టి వెనకలాక్కుంటుంటే ఒక సిఐ వచ్చి కాళ్ళ మీద నిలబడ్డాడు, ఇంకో సిఐ కొడుతున్నాడు. ఈ విధంగా మరి జరగటం అనేది మనకి దురదృష్టకరమైన సంఘటన మేము భావిస్తున్నాము. సరే, ఇక్కడ మనం పోలీసు వ్యవస్థను అందరినీ నిందించడం లేదు. ఎందుకంటే పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు. పోలీసులు వాళ్ళలో కూడా చాలా మంచి మనుషులు ఉన్నారు, మానవతా విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఇంకా మరి అలాంటి వాళ్ళ గురించి మనం చెడ్డగా చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ఎవరంటే ఈ సంఘటనలో మరి పాల్గొన్నటువంటి ఒక్క పోలీసుల గురించే మనం మాట్లాడుతున్నాము. మిగతా పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడలేదు. ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏంటంటే, ఈ ముగ్గురు యువకులు మరి ఒక రౌడీకి అనుచరులుగా ఉండి తర్వాత అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని, లేకపోతే డ్రగ్స్ మన గంజాయి కానీ మద్యం కానీ సేవిస్తూ ఉంటారని, ఈ విధంగా సేవిస్తానే ఈ సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి 11 గంటలకి మరి బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే మన కానిస్టేబుల్ గారు అయినటువంటి చిరంజీవి గారు మందలించారని, ఆ మందలించడం మూలంగా ఈ ముగ్గురు యువకులు నా మీద దుమ్మికి వచ్చారు అని, లేకపోతే కొట్టారు అని చెప్పి ఈయన వెళ్ళి కేసు పెట్టాడు. ఈ కేసు బుక్ అయింది, రిజిస్టర్ అయింది. మరి తర్వాత వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా తెరిచారన్నమాట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే విషయం మాత్రం వేరుగా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ కానిస్టేబుల్ గారు మామూలు కోసం వచ్చాడు మా దగ్గరికి, మేము మామూలు ఇవ్వమన్నాం, ఆ కోపంతో వెళ్ళి కేసు పెట్టాడు, మా పిల్లల్ని తీసుకెళ్లి హింసించారని వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే ఎక్కువగా చేస్తారనేది మనకి తెలిసిన విషయమే. అయితే ఈ అధికార వ్యవస్థ అనేది పోలీసుల్ని అలా తయారు చేసింది, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మమ్మల్ని అధికారంలోకి రానివ్వండి, మేము మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది, మనం వింటున్నాం. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది మరి మిగతా వ్యవస్థలాగే పోలీస్ వ్యవస్థ కూడా మరి అలా తయారైంది, అలా వాళ్ళ మాటినే వ్యవస్థగా తయారైంది అనేది మరి అదంతా మనకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళు ఏది చెప్తే అది చేయరు, కానీ పోలీసులు వాళ్ళు చెప్పిన దానికి చాలా వరకు చేస్తారనేది మనకు తెలుసు. అయితే ఈ బహిరంగ ప్రదేశాల్లో ముద్దాయిల్ని పోలీసులు శిక్షించడం అనేది చట్టరీత్యా నేరం, మరి రాజ్యాంగ రీత్యా కూడా ఆమోదయోగ్యమైన విషయం కాదని మనకి తెలుసు. ఈ శిక్షించిన పోలీసు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలకు ముందు జరగకోకుండా మరి జాగ్రత్త పడదామనేది మరి మన ఉద్దేశం. అయితే ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ బహిరంగ శిక్షలు అనేవి దళితులు, మైనార్టీలు, బీసీలు ఇలాంటి ఎస్టీల మీద జరుగుతాయి. కానీ మరి ఈ బాగా పెద్ద కులం వాళ్ళ మీద కానీ, బాగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద కానీ ఇలాంటి విషయాలు జరగవు. ఇలా వాళ్ళని బహిరంగ ప్రదేశాల్లో శిక్షించడానికి పోలీసులకి అంతగా చేయలేని పని పోలీసులు చేయలేరు వాళ్ళనైతే. మరి వీళ్ళు చేసేది ఎవరినంటే దళితుల్ని. ఈ శిక్షలు ఇలా ఆమోదయోగ్యంగా జరిగే రోజులు వచ్చినాయి అంటే
ఇక్కడ మనం కొంతమంది బలైపోతారు. ఎవరంటే మరి ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే మైనార్టీలే బలైపోతారు. కారణం ఏంటంటే ఇవి కక్ష సాధింపు చర్యలుగా కొంతమంది తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి ఆమోదయోగ్యం కాదని మేము తెలియజేస్తున్నాం. మరి పోలీసు వారు ఇంటికెళ్ళి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మరి రక్త సంబంధులకు కానీ మరి అయిన వారు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కానీ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో మా పిల్లల్ని తీసుకెళ్లి పబ్లిక్లో జనాల ముందు పడేసి కొడతారంటే వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో మనం అర్థం చేసుకోవాలని ఈ విధంగా నేను చెప్తున్నాను. పోలీసు వారికి మేము చేసే విన్నపం ఏంటంటే యువకుల్లో కొంతమంది మోనార్క్గా ఉంటారు, అది మనం కాదనలేని సత్యం. అయితే అది వయసు ప్రభావం వల్ల వచ్చిందే కానీ మామూలుగా కాదు. అయితే పోలీసు వారంటే ఎంతో కొంత భయం ఉండాలి, ఇది కూడా మనం కాదనే నిజం కాదు. అయితే ఈ రెండు విషయాలు ఇది చేయటానికి మరి ఇంతకు ముందు సమన్వయం చేశారు పోలీసు వ్యవస్థ వారు, అదేవిధంగా ఇప్పుడు కూడా చేయండి. అది చేయటానికి బహిరంగ శిక్షలు పెట్టాల్సినంత అవసరం లేదనేది మా ఉద్దేశం అన్నమాట. అయితే మీ పోలీసుల చేతికి మీ చేతికి జారిపోతుంటే పోలీసులు చేయవలసిన పని ఏంటంటే ఈ విషయాలు తీసుకెళ్లి న్యాయస్థానానికి అప్పచెప్పడం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే అంతిమ తీర్పు అనేది న్యాయస్థానాలే చేయాలి కనుక మరి ఆ విషయంలో మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారని ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పేదంతా కూడా అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి చెప్పబడింది, నేను సొంతంగా చెప్పింది ఏమి లేదు. ఇందులో అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను, విరమించుకుంటున్నాను. మీ డిఎంఆర్.